ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాళ్ళంటే ఏంటో తెలియకుండా కట్టారని అనుకుంటున్నాను, కానీ దీని గొప్పతనం, ఈయన మనసులో ఇంత మంచితనం, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. భవానీ, నువ్వెప్పుడూ బాధపడకు, అసలు కోర్టు విషయంలో భయపడకు. కేసు మనమే గెలుస్తాం. నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, అప్పుడు నిన్ను ఇంట్లో వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. అయినా నేను నీకు మాట చెప్పనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా, ఏం జరిగినా సరే నేను నీకు తోడుగా ఉంటాను. నేను మాత్రం నీ చెయ్యి వదలను. భవానీ, నువ్వెప్పుడు ఇంక దేని గురించి ఆలోచించకు, నేనున్నానుగా. సరే, నాకు నిద్ర వస్తుంది. ఉదయాన్నే లేచి పూజ చేయాలి. నేను పడుకుంటా. అమ్మా, నిజంగా ఇన్ని రోజుల్లో నా జీవితం ఏంటో అర్థం కాక, నా భర్త ఏ మనస్తత్వంతో నాకు తాళి కట్టాడో తెలియక సతమతమవుతున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది, నేను ఎంత అదృష్టవంతురాలినో. నాకు ఇంత మంచి భర్తనిచ్చి ఎంతో గొప్ప సౌభాగ్యాన్ని నాకు దక్కేలా చేశావు. ఈ కుటుంబంలో అందరూ నన్ను వ్యతిరేకించినా నా భర్త నా వెనకాల నిలబడ్డారు. నా కోసం ఇంతలా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసు నుంచి నన్ను బయటపడేలాగా దీవించు తల్లి. నా భర్త కోసం నాకు ఏ శిక్ష పడకుండా నిర్దోషిలా బయటపడి నా భర్తతో సంతోషంగా ఉండేలా నువ్వే అండగా ఉండాలి. ఏంటి నీ ప్లాన్ ఏంటిప్పుడు? నా ప్లాన్ ఏంటంటే, అఖండ జ్యోతిని కొండెక్కిస్తే ఈ పూజలో అపశృతి జరిగి దీక్ష ఆగిపోతుంది. ఈ అఖండ జ్యోతిని కాపాడలేకపోయావని బామ్మ, అత్తయ్య త్రిపురకి ఫుల్ కోటింగ్ ఇస్తారు. నీ ఆలోచన బానే ఉందే, కానీ అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. లేకపోతే మనల్నే కొరడా దెబ్బలు కొట్టిస్తారా? అబ్బా, అవునా? చెప్తా ఇప్పుడు. రండతయ్య, అఖండ జ్యోతిని కొండెక్కిద్దా. అత్తయ్య, ఇదేంటి ఇప్పుడు కరెంటు పోయింది? ఇప్పుడు కరెంటు పోవడం ఇంకా మంచిదత్తయ్య. చీకట్లో మనం చెయ్యాలనుకుంది ఈజీగా చేయొచ్చు. సరే అత్తయ్య, పదండి పదండి. మెల్లగా, జాగ్రత్తగా దిగండి. ఎవరైనా చూస్తారేమో.
ఇదిగో అమ్మవారు కనిపించిందా? ఏ నాకేం కనిపించలేదు అత్తయ్య, మీకు కనిపించారా? నాకేం కనిపించలేదు. కనిపించలేదు. అమ్మో కనిపించలేదు. సర్లేండి, పదండి. పద పద పద. నాకేం తెలీదు. నన్నేం చేయదు. అరవకండి అత్తయ్య, మీరే అరిచి అందరినీ పిలిచేలా ఉన్నారు. అది కాదే, నాకు ఇందాక ఇప్పుడు అమ్మో అమ్మవారు కనిపిస్తోంది. మనం అమ్మో అఖండ జ్యోతిని ఆర్పడం కరెక్ట్ కాదే. మీరు ఊరుకోండి అత్తయ్య, అదంతా భ్రమ. మీరండి. హుసే, నా మాట వినవే. అత్తయ్య, వద్దే. మనం వచ్చిన పని చేయాల్సిందే. అమ్మా